గవర్నమెంట్ ఎలా ఉంది? ఇప్పుడు ప్రెజెంట్ మనం చూసిన దాన్ని చూసుకుంటే అండి, గతంలో అందరూ విద్యకి, వైద్యానికి ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉండేవారు. ఈ గవర్నమెంట్ వచ్చిన దగ్గర నుంచి అయితే నేను కళ్ళకి చూస్తున్న డిఫరెన్స్ ఏంటంటే, ఎక్కడన్నా పలానా చోట విద్యకి ఒక క్వాలిటీ పెంచాలి అన్న చోట ముందస్తు చర్యలు జరుగుతున్నాయి. అది వాళ్ళకి ప్రొవైడ్ చేసే ఫెసిలిటీసే కానివ్వండి, లేకపోతే వాళ్ళకి లంచ్ లంచ్ టైంలో ప్రొవైడ్ చేసే అక్షయ పాత్ర ద్వారా వాళ్ళకి పంపించే ఫుడ్డే కానివ్వండి, ఇటు వైద్యానికి సీఎం రిలీఫ్ ఫండ్ కానివ్వండి, వాళ్ళకి ఏ రకంగా అయినా సరే ముందస్తుగా ఈ రెండు చర్యలు అనేవి తీసుకోవడం జరుగుతుంది. అభివృద్ధి ఒక పక్కన వెళ్తూ ఉన్నా సరే, ప్రజలందరికీ మెయిన్గా ఇంపార్టెన్స్ ఉండే ఈ విద్య వైద్యాన్ని మాత్రం ప్రధానంగా తీసుకొని దాంతో పాటు సమానంగా అభివృద్ధి అనేది మనకి ఇక్కడ కనబడుతుందండి. సూపర్ సిక్స్ని మనం తీసుకోవాలంటే మనకు లైవ్ ఎగ్జాంపుల్స్ ఎక్కడ చూసినా సరే మనకి బస్సెస్లో కానివ్వండి, ఎందుకంటే ఎక్కడ కూడా మనకి ఆటో వాళ్ళందరూ కూడా కొద్దిగా బాధపడుతున్నారు. లేడీస్కి ఇళ్లలో ఉండే వాళ్ళకి సూపర్ సిక్స్ ద్వారా వాళ్ళకి ఫ్రీ బస్ అనేది ప్రొవైడ్ చేశాము. వాళ్ళు ఏంటంటే ఒక 4 ప్లేసెస్కి వెళ్ళాలి అన్నా సరే లేనోళ్ళు ఎక్కడ కూడా తిరగడానికి ఇబ్బంది పడకుండా మనకి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలని చెప్పేసి సూపర్ సిక్స్ ద్వారా ఆటోస్కే కానివ్వండి, ఇటు వచ్చి మనకి మహిళలకి బస్ సౌకర్యమే కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా ముందస్తుగా తీసుకొని వెళ్తున్నారు, అవి నిలబెడుతున్నారు, అవి చేసి చూపిస్తున్నారు. దాన్ని ప్రజలందరూ 100% యూటిలైజ్ చేసుకుంటున్నారు. దాని ద్వారా మనం అది చూసే చెప్పచ్చు అది సూపర్ సిక్స్ అనేది సక్సెస్ అని చెప్పేసి. చాలా బాగుందండి. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు చేసిన ఫస్ట్ పని ఏంటంటే, తల్లిదండ్రులు బాధపడకుండా గంజాయి నిర్మూలించారు, డ్రగ్స్ నిర్మూలించారు. ప్లస్ పెద్దవాళ్ళు ఈ ముఠా వాళ్ళని కల్తీ మద్యం దాన్ని కంట్రోల్ చేశారు. మద్యంని కరెక్ట్ రేట్లోని అమ్మేటట్టు చేశారు. మెయిన్ ఏంటంటే రాష్ట్రాన్ని నాశనం చేసేది ఈ మూడేనండి. యూత్ని నాశనం చేసేది కానీ, పెద్దవాళ్ళని నాశనం చేసేది కానీ, ఈ మత్తు అనే దాన్ని ముందు నిర్మూలించారు. దాన్ని కోకట వేళ్లతో తుంచివేశారు. ఇప్పుడు గంజాయి అనేది చూడండి, ఏ కాలేజీ పిల్లలు చూసినా ఏం చూసినా గంజాయి విచ్చలవిడిగా దొరికేది. ఏదో కైని ఒక్కపొడి ప్యాకెట్లు కొనుక్కున్నట్టు దొరికేది అనమాట. దాన్ని కంట్రోల్ చేసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. ఈ గవర్నమెంట్ వచ్చేది ముందు తల్లిదండ్రులు ప్రశాంతంగా ఉన్నారు, ఈ మందు తాగే వాళ్ళు ఇంటికి ఎంతో కొంత ఇవ్వగలుగుతున్నారు కాబట్టి ముందు దాన్ని నిర్మూలించారు. ప్లస్ అవ్వాతాతలకి పింఛనీలు కరెక్ట్ టైంలో అందుతున్నాయి. మున్సిపాలిటీ జీతాలు కానీ ఏమన్నా కానీ కరెక్ట్ టైంలో వెళ్ళిపోతున్నాయి. కాబట్టి రాష్ట్రం సుభిక్షంగా ఉంది, ప్రశాంతంగా ఉంది. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కూడా చాలా బ్రహ్మాండంగా ఉంది. సూపర్ సిక్స్లో ఇంకా లేనిది ఏముందండి? ఇప్పుడు గవర్నమెంట్ వచ్చి ఎన్నాళ్ళు అయిందండి చెప్పండి, మీరు చెప్పండి. గవర్నమెంట్ వచ్చి ఎన్నాళ్ళు అయింది? 16 నెలల్లోని కంచంలో అన్నం పెట్టగానే ఎవ్వరూ తినేలు, కొంచెం తింటాం. ముందు అవ్వాతాతలు చెప్పారు. గత గవర్నమెంట్లో ఎలా ఇచ్చారండి? విడతల వారి ఇచ్చారు. ఈ గవర్నమెంట్లో ఇస్తానన్నట్టు 2 నెలలు ఒకేసారి వేశారు, అది పెంచారు. సూపర్ సిక్స్లోని మెగా డిఎస్సి ఒకటి పెట్టారు, తర్వాత ఫ్రీ బస్ అన్నారు ఇచ్చారు, ఫ్రీ గ్యాస్ అన్నారు ఇచ్చారు. ఇన్ని 1 by 1 చేసుకొని వస్తున్నారు. మేము చెప్తే చేశారని మీరు చెప్తే చేయించుకునే స్టేజ్లో ఆయన లేరండి. ఆయనకు ఒక విజన్ ఉంది, ఇంకా టైం ఉంది. 1 by 1 చేసుకుంటూ వెళ్తారు, చేస్తారు కూడా. అలాగే మహిళలకి డోక్రాలో కానీ అన్ని విధాలా బాగుంది. నవరత్నాలు ఎక్కడ, సూపర్ సిక్స్ ఎక్కడండి? నవరత్నాలు అంటే తాకట్లు పెట్టి ఇచ్చే రత్నాలు అయ్యి. ఈ తాకట్టు పెట్టకుండా ఉన్న దాంట్లో పంచుకుంటూ వెళ్ళేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారు. రాష్ట్రాన్ని తాకట పెట్టి ఇచ్చిన నవరత్నాలు అయ్యి. దానికి దీనికి ఎక్కడ పోలిక? నక్కకి నాగలోకి అనుకున్నంత పోలుకుంది. దానికి దీనికి సంబంధం లేదండి. సూపర్ సిక్స్ ఎవర్ గ్రీన్, నవరత్నాలు అట్టర్ ఫ్లాప్. ఏ ప్రభుత్వం అండి? కూటమి ప్రభుత్వం ఎక్సలెంట్గా వస్తుందండి. మీరు ఆ ప్రభుత్వం వస్తుందని అడుగుతున్నారేమని మాకేదో డౌట్ వచ్చింది. ఆ ప్రభుత్వం కల్లో కూడా కనిపిస్తుందండి. అందుకే అడిగింది, నాకు డౌట్ వచ్చి అడిగాను. ఏమైనా మీరు కూడా అలాంటి ఊహల్లో ఉన్నారేమో, మీడియా వాళ్ళు కూడా ఉండమాకండి. రాదు ఆ గవర్నమెంట్. అది తప్పుని. ఇప్పుడు వాళ్ళ గవర్నమెంట్లోనేమో చట్టం తన పని చేసుకుంటూ పోతుందని సాగదీసేవాళ్ళు ప్రతి ఒక్కళ్ళు మీడియా ముందుకు వచ్చి. ఇప్పుడు అదే పని ఈ గవర్నమెంట్ చేస్తే మీకు ఎందుకు తప్పు అనిపిస్తుంది? అది తప్పు కానప్పుడు నిరూపించుకోవచ్చు కదా. నిరూపించుకోకుండా ఈ గోలంతా ఎందుకు? తప్పు చేసేవాడు రచ్చ చేస్తాడండి, తప్పు చేయనోడు నిజాయితీగా నిరూపించుకుంటాడు. నువ్వు తప్పు చేసావు కాబట్టి ఒట్లేస్తావు, ప్రమాణాలు చేస్తావు, నీ భార్యని రోడ్డు మీద తీసుకొస్తావు, నీ కొడుకుని రోడ్డు మీద. అది చెయ్యమాక. నువ్వు తప్పు చేయనప్పుడు నేను తప్పు చేయలేదు, చంద్రబాబు నాయుడు లోకేష్ నేను చేయలేదని గొంతేది అరువు. అది నువ్వు ఎవరికి చెప్పుకోవద్దు, ప్రజలకు చెప్పుకో సమాధానం. చట్టానికి చెప్పుకో. చట్టం అంటే లెక్కలేదు మీకు, ప్రజలంటే లెక్కలేదు. అలాంటిది తప్పు చేయనప్పుడు నిరూపించుకోండి. చట్టం తన పని చేసుకుపోదు కదా. మీకు తెలుసు కదా, మీరు నాయకులేగా. కాబట్టి
జోగి రమేష్ గారి అరెస్టు తన తప్పు అనేసి పోలీసులు అంటున్నారు. తప్పు కాదని మీరు అనుకునేటప్పుడు నిరూపించుకోండి. రాష్ట్రాన్ని మాత్రం అల్లకల్లోలం చేయమాకండి. ప్రశాంతంగా సాగుతున్న దాన్ని సాగనేయండి. మీ గవర్నమెంట్ కన్నా ఈ గవర్నమెంట్ చాలా బాగుంది. ప్రజలు ఏ విధంగా అయితే వన్ సైడెడ్గా ప్రజా తీర్పు ఇచ్చారో మన 2024లో, దానికి అనుగుణంగా కూడా ఈరోజు మన ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం కూడా 3 పార్టీల సమన్వయంతో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చారో ప్రతి హామీ నెరవేర్చుకుంటూ రావడంతోనే ఒకేసారి పెన్షన్ 4,000 రూపాయలు చేయడం అయితే కానీ, బస్సులు అయితే కానీ, అలాగే ఉచిత గ్యాస్ అయితే కానీ, రీసెంట్గా మన ఆటో కార్మికులకి, ట్రాన్స్పోర్ట్ కార్మికులకి అమౌంట్ వేయడం అయితే కానీ, ఇలాగ ఒక్కొక్క హామీ నెరవేర్చుకుంటూ ఇచ్చిన మాట తప్పకుండా ప్రజల అభిమానంతో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ ప్రభుత్వంలో ప్రజలంతా చాలా కంఫర్టబుల్గా, హ్యాపీగా ఉన్నారని తెలియజేస్తారు. సూపర్ 6 అమలు కరెక్ట్గా జరుగుతుంది. సూపర్ 6 అమలు పర్ఫెక్ట్గా ఏదైతే హామీ ఇచ్చారో అది పర్ఫెక్ట్గా జరుగుతుందండి. ఆ అమల్లో భాగంగానే ఇప్పుడు ఆల్రెడీ మనకు పెన్షన్స్ పెరగడం జరిగింది, ఉచిత బస్సు రావడం జరిగింది, ఇతరత్ర గ్యాస్ సిలిండర్లు కూడా 3టికి మనకి సబ్సిడీ రావడం జరుగుతుంది. అన్ని హామీలు కూడా దాదాపు నెరవేర్చడం జరుగుతుంది. జోగి రమేష్ గారు అరెస్ట్ని ఎలా తీసుకోవాలి? కూటమి ప్రభుత్వంలో చట్టానికి కూడా ఎవరు అతీతులు కాదు. తప్పు అనేది ఎవరు చేసినా సరే దానికి మాజీ మంత్రి అవ్వచ్చు, ఎవరన్నా అవ్వచ్చు, చట్టం ముందు ఎవరన్నా దోషులే. అప్పుడు తప్పు చేశారు కాబట్టి ఈరోజు వారిని అరెస్ట్ చేయడం జరిగింది. దాన్ని కుట్రపూరితంగా చూడటం వారి ఇంగితానికి వదిలేదు.